అటు ఆపరేషన్ కగారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఏ విధమైన రెస్పాన్స్ వచ్చిందో మనందరికీ కూడా తెలుసు. అయితే చాలామంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవటానికి ఇష్టపడి వాళ్ళు స్రవంతిలోకి కలిసారు. ఇక మిగిలిన కొంతమంది నేతలందరూ కూడా మావోయిస్టులందరూ కూడా అక్కడే ఇంకా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఆపరేషన్ కగారు ముగిసింది. ఇక మరికొంతమంది మఫ్టీలో ఉన్నారు. కొంతమంది కనిపించట్లేదు అన్నట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో అంటే వాళ్ళకి అక్కడ ఆరోగ్యము కొంత కుదుటపటుకు లేకపోవడము, తర్వాత కొంత ఇదిగా ఉంటుంది కాబట్టి ఆహ్, దాదాపుగా చాలామంది కూడా మావోయిస్టులు ఈ యొక్క ఆపరేషన్ కాగా చేపట్టిన తర్వాత తమ ప్రాణాలను కలుపుకోవడానికి ప్రజల పక్షాన గొంతుకై ఉంటున్న వాళ్ళు కూడా కొంతమంది జనజీవన స్రవంతిలో కలవటం అయితే జరిగింది. సో ఇదే నేపథ్యంలోనే అనారోగ్యంతో బాధపడుతున్న మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి ఆలియాస్ దేవిజీని కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సో అనారోగ్యంతో బాధపడుతున్న ఈ యొక్క తరుణంలోనే టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత కూడా వెళ్ళి ఆయన పరామర్శించడం జరిగింది. అయితే మొత్తం మీద కోంపల్లిలోని ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. సో చికిత్స మీద ఇటుపక్క చాలామంది రాజకీయ నేతలందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. ఎవరైతే దేవ్జీ ఉన్నారో దేవ్జీకి మంచి వైద్యం అందించాలి, దేవ్జీని మంచిగా సురక్షితంగా కాపాడాలి, మేమున్నాము దేవ్జీకి, మేము హెల్ప్ చేస్తామంటూ కూడా కొంతమంది రాజకీయ నేతలందరూ కూడా వస్తూ ఉన్నారు. సో ఇదే తరుణంలో కల్వకుంట్ల కవిత తనకి దేవ్జీకి ఇలా బాగాలేదు అని తెలిసిన తర్వాత, ఆరోగ్యం సరిగా కుదుట పడటం లేదని తెలిసిన తర్వాత వెంటనే కల్వకుంట్ల కవిత అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళి ఆయన పరామర్శించి ఆయనకి వైద్యం ఏ విధంగా అందుతుంది, వైద్యం సదుపాయాలు ఏ విధంగా అందుతున్నాయి, అసలు ఏంటి ప్రాబ్లము, ఎప్పుడు ఈ యొక్క హాస్పిటల్కి అడ్మిట్ అయ్యారు, సో ఇంకేమన్నా కావాలా అంటూ కూడా కవిత ఆయన్ని మంచిగా దేవ్జీని పరామర్శించడం, దేవ్జీతో మాట్లాడటం అయితే జరిగింది. అయితే ఇదే క్రమంలోనే ఒక పరామర్శించిన ఆరోగ్య పరిస్థితి మీద పూర్తి వివరాలు కూడా తెలుసుకున్నారు. ఆయనకి ఇచ్చిన చికిత్సను గురించి కూడా డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు కవిత. మొత్తం మీద దేవ్జీ ఆరోగ్య పరిస్థితి మీద కవిత మొత్తం మీద అందరితో మంచిగా మాట్లాడుతూ, అక్కడ డాక్టర్స్తో నర్స్తో మాట్లాడుతూ దేవ్జీకి ఆరోగ్యాన్ని ఏ విధంగా అందిస్తున్నారు, అదేవిధంగా ఆయనకి ఏమీ ప్రాణాపాయం అలాంటి స్థితి ఏమి లేదు కాబట్టి అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నట్లు మొత్తం మీద కవిత కూడా దీన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కూడా ఆరోగ్యం మంచిగా ఉండాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు కూడా కవిత అన్నట్లు కూడా మనకి తెలుస్తుంది. మొత్తం మీద అనారోగ్యంతో బాధపడుతున్న ఈ యొక్క దేవ్జీని కవిత పరామర్శించి ఆయనకి ఏమీ జరగకుండా చూడాలి, అదేవిధంగా ఆయన్ని సేఫ్గా తొందరగా ఇంటికి వెళ్ళాలి, దేవ్జీ గారు సుఖ సంతోషంగా ఉండాలన్నట్లు కవిత కోరుకున్నారు. అక్కడ డాక్టర్లతో కూడా మాట్లాడుతూ ఏ విధమైన చికిత్సను వాళ్ళకి అందిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళకి దేవ్జీకి చికిత్సను అందిస్తున్నారో కూడా అక్కడ కోంపల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో దేవ్జీని కలిసి చెప్పినట్లు మనకు తెలుస్తుంది. కెమెరామెన్ నరేష్తో ఆంధ్రప్రభ నుంచి వరుణ్, హైదరాబాద్.